తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మనమందరం గడిపొచ్చాము, దైవ దీవెనలు పొందుకున్నాము. మరి ప్రార్థనలో కొనసాగుదాం. పాట పాడుకుని దేవుని స్తుతించి ప్రార్థనలో అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకొన్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకొన్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ చేతులతోనే నన్ను చేసి ఉన్నావు, నీ గాయములోనే నన్ను దాచియున్నావు. నీదు సేవను చేయుచున్నాను, నీ కొరకే జీవింతును. నీదు సేవను చేయుచున్నాను, నీ కొరకే జీవింతును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వస్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో.
నన్ను విడువానంటివే. నీవు నన్ను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, దయామయ, కరుణామయ, కనికర సంపన్నుడు, మీకే స్తోత్రాలు నాయన. స్తుతి, ఘనత, మహిమా, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. ఈ ఆదివార దినంన మా యొక్క నాయన అతిక్రమంలో అవిధేయతలు సమస్తాన్ని పాపశాపాలను దూరపరిచి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మీ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి అయ్యా. కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజనులను దర్శించండి. వారి వారి ప్రార్థన విజ్ఞాపనలకు మొరలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. దైవజనులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆశీర్వదించండి నాయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి. సంఘంలో ఏకత్వం దయచేయండి, ఏక ప్రార్థన దయచేయండి, ఏక మనస్సు దయచేయండి నాయన. ఎడతెగని ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ నాయన అక్కడ మీ సన్నిధితో నింపబడినట్లుగా నాయన ప్రయాసపడటకు సహాయం చేయండి. చివరి దినాల్లో ఉంటున్నాం నాయన. మరి పరలోకపు మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగేటువంటి భాగ్యం దయచేయండి. ఈ లోక సంబంధమైన అన్నిటిని వదిలిపెట్టడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి. తల్లిదండ్రులుగా వారి బాధ్యతను నిర్వర్తిస్తున్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి అయ్యా. వారి కుటుంబాల్లో ఆరోగ్యము, ఆయుష్, కాపుదల దయచేయండి నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము, నీ యొక్క నడిపింపు, భద్రత దయచేయండి. వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. వారు జ్ఞానం కలిగి అధికారులకు లోబడేటువంటి భాగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహం దయచేయండి నాయన. తండ్రి గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. నీ పాదాలు పట్టుకొని గోజాడి నాయన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు నాయన గొప్ప కార్యాలతో శుభకార్యాలు జరిగించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నిండు గర్భిణులను దీవించండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచండి. వారికి నార్మల్ డెలివరీ కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీకు స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు ఇస్తున్నారయ్యా. ఆ బిడ్డలందరినీ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు చేసిన ప్రతి మేళ్లను బట్టి స్తోత్రాలు. తల నుంచి అరిపాదం వరకు ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి అయ్యా. తలనొప్పులను, మెదడు సంబంధించిన వ్యాధులను, నరాలకు సంబంధించిన వ్యాధులను, చెవి, ముక్కు, గొంతు నాయన వీటన్నిటిని కూడా ఏ బాధతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన. దేవా మీకు స్తోత్రాలు. పంటికి సంబంధించిన వ్యాధులను కూడా దూరపరచండి నాయన. ఛాతీకి సంబంధించిన వ్యాధులను, లంగ్స్కి సంబంధించిన వ్యాధులను, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాయన తండ్రి. అదేవిధంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు సమస్తాన్ని దూరపరచండి. క్యాన్సర్లతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి.
పెరాలసిస్తో బాధపరిచిన బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత సహాయం చేయమని వేడుకుంటున్నాను. నాయన తండ్రి, యెరూషలేం క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి. నాయన ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ మార్మల్స్ దయచేయండి. యుద్ధాలను నాయన జరుగుతున్నప్పుడు మీ సహాయం దయచేయండి. నాయన వాటిని దూరపరచండి, మీ చిత్త ప్రకారం నడిపించండి అయ్యా. అదేవిధంగా నీతి నిమిత్తం హింసింపబడుతున్న నీ నామాన్ని బట్టి నాయన నీ వాక్య ప్రకటిస్తున్న ప్రతి బిడ్డలకు నాయన మీ కాపుదల దయచేయండి, మీ దృష్టి ఉంచండి. ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి సహాయం చేయండి అయ్యా. నాయన విధవరాన్లను దర్శించండి, వారి జీవితాలు మార్చండి, ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను. అనాథలను దర్శించండి, దీవించండి, మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నాయన. క్రీస్తు బిడ్డలను ఆశీర్వదించండి, నామకార్థ క్రైస్తవులను రక్షించండి నాయన. మార్పు చేర్చండి, మార్మనసు దయచేయండి నాయన తండ్రి. నీ నామాన్ని ఎరిగి నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డలకు మీ కాపుదల, మీ భద్రత దయచేయండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి సేవకులను దర్శించండి, వారు చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన తండ్రి. అదేవిధంగా వ్యాపారం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి వ్యాపారంలో అభివృద్ధి దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన. ఏ కుటుంబాలు అప్పుల బాధతో బాధపడుతున్నారో వాటన్నిటిని దూరపరచండి నాయన. దేవా మీకు స్తోత్రాలు. ఎన్నో రకాలైన సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, అటువంటి బిడ్డలను మీరు దర్శించండి. మీ మహిమగల గాయపడిన హస్తాన్ని చాపండి, ఆదరించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. విదేశాలకు ప్రయాణం అయిపోతున్న ప్రతి బిడ్డలను ఆయన తండ్రి, ప్రయాణం ఏదైనా సరే, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఆయన బస్ ప్రయాణము, ట్రైన్ ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం, ఏ ప్రయాణాలైనా దీవించండి, ఆశీర్వదించండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్న ప్రతి బిడ్డలను, వివాహం చేసుకున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, ముస్లిం కంట్రీస్లో ఎన్నో రకాలైన పనులు చేస్తున్నారు, ఆ బిడ్డలకు కూడా క్షేమం దయచేయండి. వారందరినీ దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి, ప్రతి సంఘాలను దర్శించండి, సంఘాల్లో గొప్ప కార్యక్రమాలు జరిగించండి, సంఘాల్లో రాజకీయాలను కొట్టివేయండి నాయన. సృష్టికర్త అయిన దేవుడు అక్కడ నాయన తండ్రిగా ఉన్నాడని నమ్ముటకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు దేవా. అక్రమము విస్తరించడం వలన ప్రేమ చల్లారినన్నావు, ప్రేమ లేకుండా పోయింది నాయన. నాయన తండ్రి, ఈ లోక సంబంధాన్ని పట్టించుకోకుండా ప్రేమ కలిగిన బిడ్డలుగా క్రీస్తు బిడ్డలను ఆశీర్వదించండి. ఇతరులకు ప్రేమ పంచి ఆ యొక్క ప్రవర్తన ద్వారా నాయన అందరూ మారుమనసు పొందుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా నాయన మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం నాకు మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా గృహాలు లేక బాధపరిచిన బిడ్డలకు గృహాలు దయచేయండి. భయంకరమైన అప్పుల సమస్యతో బాధపరిచిన బిడ్డలకు విడుదల దయచేయండి. చీకటి అంధకార శక్తుల చేత, మంత్రతంత్ర శక్తుల చేత బాధింపబడుతున్న, పీడింపబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీ ప్రేమ గొప్పది, మీ సహాయం గొప్పది నాయన. కల్వరి కిరణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నాయన ఉదయకాలంలో లేచి ప్రార్థన విజ్ఞాపనలతో మీ సన్నిధానంలో ప్రార్థించి వాక్యానుసారమైన జీవితం జీవించిన ఆయన మీతో దినము ప్రారంభించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఆయన ఈ దినమంతా ఇంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. తిరిగి రాత్రికాల ప్రార్థనలో కలుసుకున్న పర్యంతం మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయండి. మోషే గారిని దీవించండి. మీరు ఏర్పరచుకొని కల్వరి కిరణాలను పేరు పెట్టి అది నడిపించడానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, శ్రద్ధను బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి. తన తల్లిని, తన భార్య బిడ్డలను, తన రక్త సంబంధికులను, పరిచర్యను నాయన తండ్రి, ఆరోగ్యం, ఆయుష్ కాపుదల, వారి ప్రైవేటు సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమి ప్రతి విషయంలో అభివృద్ధి దయచేయండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి నాయన. నడిపింపు దయచేయండి. ఆత్మకార్యాలు జరిగించండి. శ్రావణిని బట్టి స్తోత్రాలు నాయన. శ్రావణి భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదల దయచేయండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగును దీవించండి. పరిచర్యలను ఆశీర్వదించండి, బలపరచండి నాయన. అయ్యా, ఆమె ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేసినారని నమ్ముతూ కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తున్నాం. ఆ సర్టిఫికేట్ విషయంలో కూడా మీ హస్తాన్ని చాపండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నన్ను దీవించండి, నన్ను నీ పాత్రగా వాడుకునండి అయ్యా. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నావు. ఆ విధమైనటువంటి దీవెనలతో ఆ దీవెనలు స్వతంత్రించుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా. మీ నామాన్ని బట్టి ఎక్కడ ఉన్నా నాయన తండ్రి, మీ కాపుదలలో, మీ భద్రతలో నన్ను ఉంచారు. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన, నా సేవా జీవితంలో నాయన మీ చిత్త ప్రకారం పరిపూర్ణంగా, సంపూర్ణంగా నెరవేర్చి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు దయచేయండి. నా భర్త తరఫు వారిని,
నా అక్క చెల్లెలను, అన్నదమ్ములను, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిన యొక్క మేరీ, సంహితను, మైకేల్ అభిషేకులను దీవించి వారి జీవితంలో గొప్ప కార్యము, నూతన జీవితం మొదలు పెట్టబోతుండగా దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. అబ్బా తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. రాజుల రాజా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మాలో మీకు నచ్చిన ప్రతి స్వభావాన్ని కొట్టివేసి మీకు ఇష్టమైన సాక్షి బిడ్డలుగా, మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షి బిడ్డలుగా జీవించటకు మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనతా మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.